వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 28 ఫిబ్రవరి 2024లో షిఫ్ట్ 2లో జరిగిన ఎస్జిటి మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది 91. నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత, ముందున్న సొమ్ము ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇచ్చిన సొమ్ము తెలియదుగా, ఎంత ఇచ్చారో తెలియదు కాబట్టి ముందు ఎక్స్ అనుకుంటాం. ఇచ్చిన సొమ్ము ఎంత 200. సో మొత్తం ఎంత, అతని దగ్గర ఉన్న మొత్తం ఎంత అవుతుంది అన్నారు, 780 రూపాయలు. అంటే ఎక్స్ ఈక్వల్ టు కావాల్సిన సొమ్ము ఈక్వల్ టు 780లోంచి 200ని సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే మనకి 580 వస్తుంది. అంటే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే 580. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 92. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అంటే 5 కేజీలకి 960 రూపాయలు అయితే 1 కేజీకి ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 1 కేజీకి కావాలి కాబట్టి 1/5 ఇంటూ 960 వేసుకుంటే ఈ 5 అనేది 960లో 192 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ సూక్ష్మీకరించమని ఇచ్చారు. మనకి ఇక్కడ ఏమిచ్చారు, -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9 ఇచ్చారు. సో ఇచ్చిన దాన్ని మనం రాసుకుంటే ఫస్ట్ ఇక్కడ -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9 క్యాన్సిల్ ఇవి ఉన్నాయేమో చూసుకోవాలి. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 మళ్ళీ ఎందులో క్యాన్సిల్ అవుతుంది, ఈ 4లో 2 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 14లో. సో ఈ 7 మళ్ళీ ఇందులో క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అయిపోతుంది. 5 అనేది ఇందులో 3 టైమ్స్, అంటే 5 3 15 కాబట్టి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 అనేది ఇందులో 3 టైమ్స్, ఈ 3 మళ్ళీ ఇందులో క్యాన్సిల్ అవుతుంది. సో మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, 1/2. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్, 1/2. నెక్స్ట్ 94. Z/Z+15 ఈక్వల్ టు 4/9 అయినా Z విలువ ఎంత అన్నారు. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 ఇంటూ Z ఈక్వల్ 9Z అవుతుంది. 4 ఇంటూ Z+15 అంటే 4Z+60, అంటే 9Z ఈక్వల్ టు 4Z+60 అయింది. సో ఇక్కడున్న జెడ్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, 9Z - 4Z అవుతుంది, ఈక్వల్ టు 60 అవుతుంది. సో 9Z - 4Z అంటే 5Z అవుతుంది. 9 - 4 అంటే 5Z ఈక్వల్ టు 60. 5 అనేది 60లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో Z ఈక్వల్ టు 12. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 95. ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ వర్గము అగును. సో మనం 1188కి ఎల్సిఎం కట్టుకుంటూ వస్తే ఫస్ట్ ఏమవుతుంది, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11 అవుతుంది. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11 అవుతుంది. 3 ఇంటూ 3 ఇంటూ 3 అనేది ఒక ఘనం కాబట్టి సో మనకి ఇక్కడ ఏమున్నాయి, భాగించవలసిన సంఖ్య అంటే ఈ మొత్తాన్ని 2 ఇంటూ 2 ఇంటూ 11తో భాగిస్తే మనకి అది పరిపూర్ణ ఘనం అవుతుంది. సో 2 ఇంటూ 2 ఎంత, 4. 2 2 4 ఇంటూ 11 అంటే 44. భాగించవలసిన సంఖ్య ఎంత అంటే 44. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బులు నిష్పత్తి అన్నారు. ఆదాయం ఎంత, 1,50,000, పొదుపు ఎంత, 50,000. సో సంపాదించే డబ్బుకి పొదుపుకి రేషియో కడితే మనకి 3:1 అనేది వచ్చింది. 1,50,000 50,000 అంటే ఈ 3 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 5 అనేది 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3:1 రేషియో 3:1. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 97. 1/10ను శాతంలోనికి మార్చిన, శాతం అంటే మనకి 100 కాబట్టి 1/10 ఇంటూ 100% వేసుకుంటాం. సో ఈ 0 క్యాన్సిల్ అవుతే 10%. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు మరియు అమ్మకపు వెల 714 అయినా రుసుము శాతం ఎంత అన్నారు.
ప్రకటన వెల ఇచ్చారు, అమ్మకపు వెల ఇచ్చారు. రుసుము ఎంత అవుతుంది? ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల, అమ్మకపు వెల చేస్తే 840 నుంచి 714 తీసేస్తే ఎంత వచ్చింది? 126. సో రుసుము శాతం ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. రుసుము ఎంత? 126/840 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వచ్చింది? 15%. సో 15% అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 99 బిట్టు. 2 సంవత్సరాల్లో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయినా వడ్డీ రేటు ఎంత అన్నారు. మనకి అసలు ఇచ్చారు, కాలం ఇచ్చారు, వడ్డీ ఇచ్చారు. సో వడ్డీ రేట్ R = ఎంత అని అడుగుతున్నారు. సో ఫార్ములా ఏంటి దీనికి? మనకి I = PTR/100 కాబట్టి ఈ R ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని తీసుకొస్తే ఏమవుతుంది? ఇది PT/100 అనేది 100/PT అవుతుంది. సో R = 100I/PT. సింప్లిఫై చేస్తే మనకి ఎంత మిగిలింది? క్యాన్సిల్ చేస్తే ఈ 2 zeros ఇక్కడ, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే 28 అనేది 56లో 2 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/4 మిగిలింది. 1/4 అంటే మనకి పర్సెంట్లోకి మార్చినప్పుడు 0.25. 1/4 అంటే 4ని ఈ విధంగా చేస్తే మనకి 0.25 వచ్చింది. ఆన్సర్ 2, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1/4 + 0/4 సూక్ష్మ రూపంలో రాయిగా అంటే మనకి డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు పైన ఈజీగా యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ 0/4 అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో 1/4 + 0 అంటే 1/4 వచ్చింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 101 దత్తాంశం ఇచ్చారు ఇక్కడ మనకి 13, 16, 12, 14, 19, 12, 14, 13, 14 యొక్క బాహుళకం అన్నారు. బాహుళకం అంటే మనకి ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యేది ఏముంది? 14, 1, 2, 3 టైమ్స్ 14 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 14. నెక్స్ట్ పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. పొడవు ఎంత ఇచ్చారు? 5 సెంటీమీటర్లు ఇచ్చారు. వెడల్పు ఎంత ఇచ్చారు? 3 సెంటీమీటర్లు ఇచ్చారు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B, 2 × 5 + 3, 2 8 × 16. ఆప్షన్ 3 కరెక్ట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజంను ఏమంటారు? ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఘనం యొక్క తలముల సంఖ్య. ఘనం యొక్క తలముల సంఖ్య ఎంత అంటే 6. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ ఒక త్రిభుజంలో 2 కోణాలు మొత్తం 125 అయినా మూడవ కోణం ఎంత అంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు కాబట్టి 2 కోణాల మొత్తాన్ని తీసేస్తే మనకి 55 డిగ్రీలు వచ్చింది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ కోణం యాంగిల్ AOBలో శీర్షము ఏది అన్నారు. శీర్షము అంటే ఏమొస్తుంది? O వస్తుంది. యాంగిల్ AOBలో ఇది శీర్షం కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 5PQ - 2PQ² + 5P²Q నుండి 4P²Q - 3PQ + 5PQ² తీసివేయగా ఎంత వస్తుందంటే, సో ఇక్కడ మనకి వేరియబుల్స్ అనేవి ఒక చోట వచ్చేలా రాసుకుంటే దీంట్లో నుంచి ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈ వాల్యూస్ మనకి చేంజ్ అవుతుంటే ఇక్కడ -3PQ అన్నది +3PQ అవుతుంది. ఇక్కడ +PQ² ఉన్నది -PQ² అవుతుంది. ఇక్కడ +4P²Q ఉన్నది -4P²Q అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది? 5 + 3 అంటే 8PQ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, 7PQ² ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 5 నుంచి 4 తీస్తే ఎంత? P²Q. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఈ సబ్ట్రాక్ట్ చేయడము వేరియబుల్స్ సేమ్ ఒక చోట వేసుకుని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ L + M² - 4LM యొక్క కారణాంకాలు. L + M² - 4LM అంటే ఇది A + B² = A² + B² + 2AB ఫామ్లో రూపంలో ఉంది. సో ఈ విధంగా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ -4LM నుంచి 2LM తీస్తే ఎంత? -2LM. ఇది ఏ ఫామ్లో రూపంలో ఉంది?
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం మీటర్లో తెలుపమన్నారు. సో మనకి 20 మిల్లీమీటర్లు గల మందం గల పుస్తకాలు 5 అయితే దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 100 మిల్లీమీటర్లు వస్తుంది. సో అదేవిధంగా 0.016 మందం గల 5 పేపర్లు అన్నారు. దాన్ని కూడా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 0.080 మిల్లీమీటర్స్ వస్తుంది. మొత్తం అడిగారు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి 100.08 వస్తుంది. 08 మిల్లీమీటర్. సో దీన్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు? ఈ 2 జీరోస్ అనేది 2 జీరోస్ ముందుకి పాయింట్ని తీసుకొస్తే ఏమవుతుంది? 1.0008 ఇంటూ 10^2 అవుతుంది. సో ఇది ఆప్షన్స్లో ఎన్నోది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 1.00 ఆప్షన్ 2 కరెక్ట్. ఇది కాదు, ఆప్షన్ 2. 1.0008 ఇంటూ 10^2 ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఏ ఈక్వల్ టు 2 ఇచ్చారు, బి ఈక్వల్ టు -2 అయినా ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత అన్నారు. సో ఏబిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -2 ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో 4 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -4 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఇక్కడ +4 -4 క్యాన్సిల్ అవుతే 4 మిగులుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 111. రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీమీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీమీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరము అంటే, ఒక షాంపూ ప్యాకెట్ నింపడానికి 5 ml అవసరమైతే 400 మిల్లీలీటర్లకి తెలియదు కాబట్టి x అనుకుంటాం. సో x ఈక్వల్ టు 400/5 ఇంటూ 1 వేసుకుంటాం. సో 5 అనేది 400లో 80 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని ప్యాకెట్స్ అంటే 80 ప్యాకెట్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 112. ఒక కారు 2 గంటల్లో 90 కిలోమీటర్ల ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత అంటే, 2.5 గంటల్లో మనం నిమిషాల్లో 2.5 గంటల నిమిషాలకు మార్చుకుంటే 150 నిమిషాలు. 150 నిమిషాల్లో 90 కిలోమీటర్లు అయితే 30 కిలోమీటర్లో ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 150 ఇంటూ 30/90. సో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది 150లో 50 టైమ్స్. సో ఎన్ని నిమిషాలు అంటే 50 నిమిషాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్, 50 నిమిషాలు. నెక్స్ట్, ఒక దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య ఎంత అంటే, సో దీర్ఘగణం కొలతలు బై సమగణం కొలతలు వేసుకుంటాం. సో ఒక సమగణం కొలతలు ఏమవుతున్నాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ అవుతే 3 5 15 అవుతుంది. ఉంచగల గణాల సంఖ్య ఎంత? 15. నెక్స్ట్, రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకుని దాన్ని వృత్తాకారంలో వంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అడిగారు కాబట్టి 2πr ఈక్వల్ టు 44 సెంటీమీటర్లు. సో ఆర్ కావాలి కాబట్టి ఆర్ ఇక్కడ నుంచి ఈ 2πని తీసుకొస్తే ఏమవుతుంది? 44 ఇంటూ 1/2π అంటే 1/2π అంటే 1/2 ఇంటూ 22/7 అనేది పైకి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 2 అనేది ఇందులో 22 అనేది 44లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతే మనకి 7 మిగిలింది. వ్యాసార్థం 7 సెంటీమీటర్స్. సో ఇక్కడతో 28 ఫిబ్రవరి 2024లో షిఫ్ట్ టూర్లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన PDF అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.
దీనికి 15 వచ్చింది. ఆప్షన్ 4. లాస్ట్ బిట్ ఆన్సర్ ఆప్షన్ 2, 7 centimeters.